నమస్కారం. నా తెలుగు సనాతన సాధన ఛానల్‌కు స్వాగతం. నవరాత్రిలో ఏడవ రోజున దుర్గాదేవి యొక్క అత్యంత ఉగ్రమైన మరియు శక్తివంతమైన మాత కాళరాత్రి దేవిని మనం పూజిస్తాము. ఆమె చీకటి, అజ్ఞానం మరియు భయాన్ని తొలగించేది. ఆమె స్వరూపం భయానకంగా అనిపించవచ్చు, కానీ ఆమె తన భక్తులను రక్షించి ధైర్యం, జ్ఞానం మరియు విముక్తిని అనుగ్రహించే దయగల తల్లి. కాళరాత్రి అనే పేరు 2 పదాల నుండి వచ్చింది. కాల అంటే సమయం లేదా మరణం, మరియు రాత్రి అంటే రాత్రి. కలిసి దీని అర్థం మరణరాత్రి లేదా చీకటిని తొలగించేది. మా కాళరాత్రి రాక్షసులను, ప్రతికూల శక్తులను మరియు అన్ని దుష్ట శక్తులను నాశనం చేసేదని నమ్ముతారు. మా కాళరాత్రికి నల్లటి రంగు, చింపిరి నల్లటి జుట్టు మరియు నుదిటిపై మెరుపులా ప్రకాశించే మూడవ కన్ను ఉంటుంది. ఆమెకు 4 చేతులు ఉన్నాయి. 2 చేతులు తన భక్తులను ఆశీర్వదిస్తాయి మరియు రక్షిస్తాయి. మిగిలిన 2 బలానికి సంబంధించిన దైవిక చిహ్నాలకు కలిగి ఉంటాయి. ఆమె గాడిదపై స్వారీ చేస్తుంది. ఇది వినయం మరియు సరళతను సూచిస్తుంది. ఆమె ప్రకాశం, అగ్ని మరియు కాంతితో నిండి ఉంది. కానీ ఆమె హృదయం తన భక్తుల పట్ల దయతో నిండి ఉంది. ఒకసారి శుంభ మరియు నిశుంభ అనే రాక్షసులు వారి శక్తివంతమైన సైన్యాధిపతి రక్తబీజతో కలిసి ప్రపంచంలో విధ్వంసం సృష్టించినప్పుడు దుర్గామాత తనను తాను కాళరాత్రిగా మార్చుకుంది. రక్తబీజుడికి ఒక వింత శక్తి ఉండేది. అతని రక్తపు చుక్కలు నేలపై పడినప్పుడల్లా అతనిలాగానే బలమైన కొత్త రాక్షసుడు జన్మించేవాడు. అతన్ని ఆపడానికి మాత కాళరాత్రి అపారమైన శక్తితో కనిపించింది. ఆమె రక్తబీజుని రక్తంలోని ప్రతి చుక్కను భూమిని తాకే ముందే ఆమె తాగింది. చివరకు అతన్ని నాశనం చేసింది. దేవత యొక్క ఈ ఉగ్రరూపం దేవతలను మరియు మానవులను విధ్వంసం నుండి రక్షించింది. కాంతి ప్రవేశించే వరకు మాత్రమే చీకటి మరియు భయం ఉంటుందని మాత కాళరాత్రి మనకు బోధిస్తుంది. ఆమె ప్రతికూలత, భయాన్ని మరియు చెడును నాశనం చేస్తుంది. అదే సమయంలో తన భక్తులను అంతర్గత బలం మరియు జ్ఞానంతో ఆశీర్వదిస్తుంది. ఆమె కాలశక్తిని సూచిస్తుంది. ఏదీ శాశ్వతం కాదని మనకు గుర్తు చేస్తుంది. మరియు చివరికి కాంతి ఉదయించడంతో అన్నీ చీకటి అదృశ్యమవుతుంది. ఆమెను పూజించడం వల్ల మరణ భయాన్ని తొలగిస్తుంది మరియు జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. పోరాటాలను అధిగమించే ధైర్యం, భయం, దుఃఖం మరియు ప్రతికూలత నుండి విముక్తి, దుష్టశక్తుల మరియు అడ్డంకుల నుండి రక్షణ, ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు జ్ఞానం. జ్ఞానాన్ని కోరుకునేవారు కూడా ఆమెను పూజిస్తారు. ఎందుకంటే ఆమె అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయాన్ని ప్రసాదిస్తుంది. నవరాత్రిలో ఏడవ రోజున భక్తులు కాళరాత్రి మాతను ఎర్రటి పువ్వులు, ధూపం మరియు ప్రత్యేక ప్రార్థనలతో పూజిస్తారు. బెల్లం ఆమెకు ఇష్టమైన నైవేద్యంగా పరిగణించబడుతుంది మరియు భక్తులు దానిని ప్రసాదంగా పంచుకుంటారు. ఆమె మంత్రాలను జపించడం మరియు ఆమె రూపాన్ని ధ్యానించడం వల్ల శాంతి, రక్షణ మరియు ధైర్యం వస్తుంది. కాళరాత్రి మాత ఉగ్రంగా కనిపించవచ్చు గాని ఆమె అత్యంత రక్షిత తల్లి. ఆమె భయాన్ని తొలగిస్తుంది, చెడుని నాశనం చేస్తుంది మరియు ఆమె పిల్లలకు బలం, జ్ఞానం మరియు విశ్వాసాన్ని ఇస్తుంది. నవరాత్రిలో ఈ ఏడవ రోజున కాళరాత్రి మాతకు నమస్కరించి మన జీవితాల నుండి చీకటిని తొలగించి వారిని కాంతి, శాంతి మరియు ధైర్యంతో నింపడానికి ఆమె ఆశీర్వాదాలను కోరుకుందాం.